లైవ్ షూట్ చేయరు. తప్పు వారిది అయి ఉండదు. తప్పంతా నాదే. ఎనిమిది మంది నన్ను లాగుతున్నారు. అయినా వెన్నెలు వదిలి నేను వెళ్ళుండకూడదు. నా బుద్ధికి తోచుండాలి, వీరావుకి తెలిసుండాలి. కట్టుకుని వాడు పోలీసుని చూడగానే చెయ్యి వదులుతాడు అనుకోలేదు. ఇదిగో ఈ అమ్మకి భయపడే ఉత్తముడే నా వెన్నెల్ని పెళ్లి మంటపడి నుంచి పోలీస్ స్టేషన్కి ఈడ్చిపోయాడు. నీ అన్న ఏ కన్నంలో దాక్కున్నాడో చెప్పేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. నువ్వే చెప్తావా? ఆడపిల్లవని కూడా చూడను. నోరు తెరి చెప్పవే, చెప్పవు. నువ్వు పోలీసువు కదా, వాసన చూసి కనిపెట్టు. కోసేస్తా. పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుపోయాడు. నువ్వేగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది, తీసుకెళ్ళేవు కదూ. దెబ్బ బలంగా తగిలిందా? మాట్లాడలేకపోతున్నావా? పర్వాలేదు, నాతో గొడవ పెట్టుకోలేవు. నేనేవైనా అనొచ్చు, నువ్వు తిరిగి సమాధానం చెప్పలేవు. వదినా నా కొత్త మగుడిని చూసావా? భయపడి లగెత్తుకుపోయాడు. పంచ వదిలేసి మరి పారిపోయాడు. ఇలాంటి మొగుడు ఎవరికి కావాలన్నా? ఎందుకన్నా నాకు ఈ పెళ్లి ఆశ? నీలాగే ఒంటికాయలో ఉంటే పోయేది. ఎవరన్నా ఈ పోలీస్ యదవులు లోపలికి దూరి నా కప్రాన్ని కూల్చి పారేయడానికి నేను భయపడ్లా. నీ కొత్త మొగుడు పారిపోయాడు. మొదటి రాత్రి ఎవరితో కావాలని అడిగారన్నా? నోటికొచ్చిన కాడికి తిట్టాను. వద్దురా, తప్పురాని పతి వెళ్ళను. నా వల్ల కాలేదన్నా. ఇదంతా ఓ కళ. కళ్ళు తెరవగానే ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ వాళ్ళు వదలలేదు. అరిచా, బతిమల, ఏడ్చా, వదల్లా. రాత్రి మొత్తం పగ తీర్చుకున్నారు. అంతా పాడైపోయిందన్నా, అంతా పోయింది.
ఆ